నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మంజుల మణికొండతో ఉన్నాము. మీ పార్టీలో ముఖ్య నేతల మధ్య ముసలం నెలకొంది. ముఖ్యంగా కవిత అసంతృప్తిగా ఉన్నారు పార్టీలో నేతల పట్ల అని వ్యాఖ్యలు వస్తున్నాయి బయట. అంటే లెటర్ కూడా రాసింది. సో మీ అభిప్రాయం ఏంటి ఆ లెటర్ పైన? ఇది పెద్దగా చర్చించే విషయం కాదు, ఎందుకంటే తన అభిప్రాయం తను రాసింది. అందులో ఎక్కడ వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ రాయలేదు. అది ఫస్ట్ మీ మీడియా వాళ్ళు చూడాలి, గమనించాలి. ఎందుకంటే మీ మీడియా వల్ల ఏదైనా ఎక్కువ అవుతుంది, దాన్ని ఇంకా తక్కువ చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు. వీళ్ళు కావాలని చేస్తున్న ఒక కుట్ర, ప్రతిపక్షం వాళ్ళు చేసే కుట్ర ఇది. తను అక్కడ వ్యతిరేకంగా ఏం రాయలేదు. అది ఒక కుటుంబం, తెలంగాణ అనేది ఒక కుటుంబం. కుటుంబంలో ఒక పెద్ద తన తండ్రి గారు కాబట్టి తను ఏదో తన అభిప్రాయం తను రాసింది. అంతేగాని దాన్ని పెద్దగా విశ్లేషించి అందరికీ వక్ర కోణంలో చూపించాల్సిన అవసరం లేదు. ఏమో మేబీ మా పెద్ద కేసీఆర్ గారు కూడా వచ్చి దానికి కూడా రిప్లై ఇస్తారు. అదేమి ఉండదు, దాని గురించి పెద్ద మాట్లాడే అవసరం లేదు. అంటే మీ పార్టీలోనే దయ్యాలు ఉన్నాయని కవిత గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది, ఎలా అనిపించింది? మరి అక్కకి ఏం బాధ ఉందో మనకైతే తెలియదు కదా. దయ్యాలంటే మరి ఎవరిని ఉద్దేశించందా అనేది కూడా మనకు క్లారిటీ లేదు. అటువంటిప్పుడు మనము దాన్ని ఇంకా మనం పెద్ద చర్చించడం అనవసరమని నా అభిప్రాయం. అంటే కేసీఆర్ గారిని దేవుడు అన్నారు, మళ్ళీ ఎట్ ఏ టైము దయ్యాలు కూడా పార్టీలో ఉన్నాయి అన్నారు. దేవుడి దగ్గర దయ్యాలు ఉంటాయా? దేవుడి దగ్గర దయ్యాలు ఎందుకు ఉంటాయి? ఉండయి. ఆమె అన్న అర్థం అది కాదేమో. దేవుడు కేసీఆర్ గారు అందరికీ దేవుడు, మాకు కూడా దేవుడు. తనకైతే తండ్రి కాబట్టి తనకి ఎట్లయినా దేవుడు. అంటే తన మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళు దయ్యాలు అనే ఉద్దేశంతో అన్నదే తప్ప అక్కడ ఎవరో ఉద్దేశించి అనలేదు. అదంతా పెద్దగా అదే చెప్తున్నాను కదా, ప్రతిపక్షం వాళ్ళు చేసే పని ఇది. అంటే పార్టీలో నిజంగా కవిత గారిని కావాలనే కవిత గారి పైన దుష్ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? పార్టీలో ఉన్నారా అంటే నాకు అది ఐడియా, నాకు అంత స్పష్టంగా తెలియదు. ఉన్నారు, ఎవరైనా తెలియని వాళ్ళు ఇలాగే కొంచెం ఏదైనా ఉంటే దాన్ని ఇంకా పెద్దగా చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో చిన్నగా ఏదైనా కొడుకుని ఒక తండ్రి ఏదైనా అంటే నాన్నని నేను అలా అన్నాడురా అని చెప్తే అది వేరే అర్థం అయిపోతుంది. అలా కూడా కావచ్చని నా అభిప్రాయం. ఎలా అనిపించింది కాంగ్రెస్ పాలన? 15 నెలలు అవుతుంది. కాంగ్రెస్ పాలన చెత్త పాలన, పరమసుంట, ఏమి చేత కానీ ఒక సన్యాసి మన రేవంత్ రెడ్డి. అటువంటి వ్యక్తి మన సీఎం అవడం మన దురదృష్టకరం. అతను ఎన్నో హామీలు ఇచ్చి, ఎన్నో ఓట్లు పెట్టి, దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి, అబద్ధపు మాటలు చెప్పి గెలిచి సీఎం అయిన వ్యక్తి. అతని వల్ల ఏది చేత కాదు. అతని నోటి ద్వారానే ఒకరోజు ఏం చెప్పాడు? ప్రజలు మోసపోయేందుకు రెడీ ఉన్నారు, మేము మోసం చేయడానికి రెడీ ఉన్నామని చెప్పాడు. అయినా కూడా ప్రజలు అతన్నే నమ్మి మళ్ళీ ఓటేయడం అంటే అది అతను చెప్పిన మాటలు నమ్మారు. మార్పు వస్తుంది, మార్పు తెస్తానంటే కేసీఆర్ గారు అన్నం పెట్టారు, నేను పరమాన్నం పెడతానని ఇటువంటి మాటలు చెప్పాడు. అతను తులం ఓన్లీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తాను, స్కూటీలు ఇస్తాను, గ్యాస్ ఇస్తాను, ఫ్రీ బస్ ఇస్తాను. ఏవి అవన్నీ? మరి 6 గ్యారంటీలు ఏవి? 420 పథకాలు ఏవి? ఇంతవరకు ఏం చేశారు? ఇది అడిగితే దీనికి ఇప్పటివరకు ఆన్సర్ లేదు. ఆన్సర్ చెప్పకుండా ఎంతసేపు మన కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి, ఎంతసేపు ప్రజల దృష్టిని మరలించడానికి చేస్తున్న ఈ పిచ్చి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి మన దురదృష్టం కొద్దీ మన సీఎం. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందరికీ కళ్ళు తెలుసుకోగలిగారు ప్రజలు. ఎందుకంటే మీ మీడియా ద్వారా ఏది నిజం, ఆయన చెప్పినంత మాత్రం నిజం అయిపోదు. ఎందుకంటే ఇంతకుముందు ఈ రేస్ అని చెప్పేసి కేటీఆర్ మీద చాలా కుట్రలు పన్నాడు. ఏమైంది? అక్కడ ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. అది సర్దుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీస్ పంపించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మన ఎందరికో తెలంగాణలో ఎందరికో కడుపు నింపిన ఒక ప్రాజెక్టు. దానివల్ల ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు గలగల పారుతూ వచ్చి ప్రతి ఇంటికి దానివల్ల ఎంతో లాభం వచ్చింది. రైతులు రాజులైన స్థితి కనబడుతుంది. అటువంటిది అక్కడ కొన్ని కోట్ల ఖర్చు పెట్టిన దానికి చిన్న మిస్టేక్ ఏదో జరిగితే దాన్ని చూపించి ఈరోజు నోటీస్ పంపించడం అది ఎంతవరకు కరెక్టు? నువ్వు రేవంత్ రెడ్డి, నువ్వు ఒక ఇల్లుకు ఏదైనా మిస్టేక్ అయితే దాన్ని రిపేర్ చేసి బాగా చేయించుకుంటాం, కానీ ఆ ఇల్లునైతే కూల్పేసుకోం కదా. ఆ రేవంత్ రెడ్డికి ఆ మాత్రం కూడా లేదా? అంటే కావాలని చేస్తున్న కుట్ర ఇది. నోటీస్ పంపించడం అది కాంగ్రెస్ కమిషన్ నోటీస్, అది ప్రాజెక్ట్ నోటీస్ కాదు, వ్యక్తిగతంగా చేస్తున్న కుట్ర ఇది. దానివల్ల ప్రజలకి కళ్ళు తెరిచి అందరూ చూస్తున్నారు. మీ మీడియా వల్ల ప్రతి ఒక్కరికి నిజాలు ఏంటో అర్థమవుతుంది. దానివల్ల ఆయన ఎన్ని మాటలు చెప్పినా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అబద్ధం మాటలు చెప్పి గెలిచిన వ్యక్తి. దానికి ఏ ఆధారం లేకుండా ఎవరు నమ్మరు. ఆయన ఎంతసేపు వీళ్ళని ఎలా
మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి తనని అడుగుతున్నారు కదా, ఇవి గ్యారెంటీలు పథకాల గురించి అడుగుతున్నారు కదా, దాన్ని తప్పించుకోవడానికి ఇవన్నీ చేస్తున్న ఒక పిచ్చి ప్రయత్నం. ఈ మంత్రులకి అయినా కూడా, ఈ కొండ సురేఖ కూడా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆడబిడ్డలతో అమ్మాయిలకు కాళ్ళు కడిగించినప్పుడు ఆమె కూడా ఒక స్త్రీయే కదా, మన తెలంగాణ స్త్రీయే కదా, ఆమె ఇంతవరకు మనల్ని సమర్థించి తెలంగాణని సైడ్ మాట్లాడాలి. కానీ ఒక చెంచాగిరి చేస్తున్నారు. ఆమె తనే స్వయంగా ఒప్పుకుంది, చేతులు దడపంది, మేము ఫైళ్ళు కదలవని. అది కరెక్టా? ప్రజలకు తెలియట్లేదా? వాళ్ళు గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా డబ్బులు తీసుకునే ఫైళ్ళ మీద సంతకాలు పెట్టిరని కొండ సురేఖ అన్నారు కదా. అంటే ప్రూఫ్స్ ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయా? వీళ్ళంతా దొంగలండి బాబు. కాంగ్రెస్ అంటేనే ఒక దొంగ పాలన, అబద్ధపు ముచ్చట. వాళ్ళు అన్ని పెట్టే కేసులు లొట్ట పీస్ కేసులు. దానివల్ల ఎవరికి ఏమి ఒరిగలేదు, ఓన్లీ టైం వేస్ట్. కాలయాపన చేయడానికి ఇవన్నీ పిచ్చి బండులు, పిచ్చి మాటలు. అసలు కాంగ్రెస్లో ఒక్కరికైనా సంస్కారం లేదు. వాళ్ళకి మంత్రికి ఉండాల్సిన లక్షణాలు లేవు. పిచ్చి మాటలు, నన్ను కోసుకొండ్రి, నా దగ్గర ఏం లేదు, నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారు. ఒక సీఎం అలా అనిసిన మాటలు. ఆ సీఎం ఎలా ఉన్నాడంటే, ఈ మంత్రులందరూ సన్యాసి మంత్రులు కాబట్టి ఇలా ప్రతి ఒక్క పౌరుడు ఏడుస్తున్నాడు. రైతులు ఏడుస్తున్నారు, ఇటు వర్కర్లు, ఆశా వర్కర్లు, ప్రతి ఒక్కరు వివిధ రంగాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. 15 నెలలలో ఏం సాధించింది? ఒక ఇటుక పెట్టిందా కాంగ్రెస్? ఒక దేనికి ఇన్ని కోట్ల అప్పు అవుతుంది? ఎందుకు ఇక్కడ ఇంత కోట్ల అప్పు అంటే నిన్ను అడిగే వాళ్ళు లేరనా? నువ్వు చెప్పే మాటలు వింటారని ఎందుకు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? దానికి ఒక సాక్ష్యం చూయించు, ఒక ప్రెస్ మీట్ పెట్టు. నేను ఇంత వచ్చాయి, నేను ఇంత ఖర్చు పెట్టానని ఒక ఆధారాలతో చూయించు. అప్పుడు నమ్ముతారు. అప్పుడు అంటున్నాడు కదా, లక్షల మందిని పిలిపిస్తాను, మీరే రండి, మీరే. నువ్వు సీఎంని ఎందుకు వేసినామయ్యా? నిన్ను ప్రజలను కూర్చుండబెట్టి వాళ్ళన్నాడు కదా. అందుక నీకు చేత కాకపోతే తప్పుకోండి, మా కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ మంచి బంగారు తెలంగాణ చేస్తారు. ఇంతేగాని ఎంతసేపు పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందరు కళ్ళు తెరుచుకొని ఓన్లీ మీ మీడియా పుణ్యం వల్ల ప్రతి ఒక్కరికి నిజాలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చినాయి. ఇలాంటి పుకార్లు పుట్టిస్తూనే ఉంటారు. అట్లాంటి కాంగ్రెస్ ఆల్రెడీ బీజేపీ పెట్టుకుంటున్నాయనే మాటలు కూడా వినబడుతున్నాయి. దానివల్ల మనం పెద్దగా ఆలోచించే అవసరం లేదు. ఇదొక రూమర్ అంతే, దాని గురించి పెద్దగా పట్టించుకునే అవసరం లేదు.